సార్ నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని ఒకసారి గమనించినట్టయితే అంటే ప్రధాని మోదీ సభ టార్గెట్గానే జరిగింది అనుకోవచ్చా? అండ్ ఆయన ఏవైతే మాట్లాడారో లేకపోతే అక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిందో అదనేది ప్రజల్లోకి చర్చ రూపంలో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఏదైనా ఒక శుభం జరిగిన తర్వాత అశుభం జరిగితే అశుభం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు తప్పించి అశుభం గురించి తక్కువ మాట్లాడుకుంటారు. సో ఆ ఉద్దేశంగానే ఈ విధంగా ఎవరైనా కావాలని చేశారని అనుకోవచ్చా? మీ ఉద్దేశం ఏంటండి? అంటే దేశ ప్రధాని వివిఐపి ఇప్పుడు ఆయన ఇవాళ ఈ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఆయన ఫ్లైట్ ల్యాండ్ కాబోయే ముందు విమానాశ్రయానికి ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ తీసుకున్నారు. ఆ విస్తరణ భూముల్లో అవతల అక్కడ ఒక ఇంటరిమ్ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. దాని పక్కనే ఐటీసీ భవనం. అక్కడ వచ్చిన ఆ అగ్ని ప్రమాదం నీకు దగ్గర ఈ విస్తరణ భూములు 7 ఎకరాల్లో చెట్లన్నీ కాలి బూడిదైపోయాయి. అంటే కొద్దిసేపట్లో ఆయన వస్తాడు అనంగా రన్వే మొత్తం అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్న పరిస్థితి. అదొక్కటే కాదు, మళ్ళా మీరు అన్నది ఏది సభా వేదిక దగ్గర తాళ్ళాయపాలెం వెంకటపాలెం అక్కడేంటి ఇప్పుడు మన దుర్గా కుమార్ గారు చెప్పింది పైపులు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజో లేకపోతే వాటరో వాటి కోసం వేయడానికి తెచ్చినట్టు పెద్ద పెద్ద పైపులు అన్నమాట, భారీ పైపులు. ఒక 931 పైపులు ఉన్నాయి అక్కడ. అందులో సగం కాలిపోయింది. అగ్ని ప్రమాదం. అంటే అది అగ్ని ప్రమాదమా, అదేంటి ఇన్సిడెంటలా యాక్సిడెంటలా? దగ్గర 4 కోట్ల నష్టం జరిగింది అక్కడ పైపులు కాలిపోవడం వల్ల. ఇన్సిడెంటలా యాక్సిడెంటలా అనగానే నీకు గుర్తొచ్చేది ఎవరు? డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఎప్పుడది మదనపల్లి ఫైల్స్ ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ళు తగలబడితే ఆ రోజు హుటాహుటిన ఆయన రవిశంకర్ అయ్యన్నారు నీకు సీఎం గారు అసలు హెలికాప్టర్లో వెళ్ళమన్నారు. మదనపల్లి వాళ్ళ ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టింది అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు, ఆయన ల్యాండ్ స్కామ్స్ అవి బయటకు వస్తాయని అక్కడేదో పుంగనూరు, పలమనేరు, తంబళ్ళపల్లి, పీలేరు 14 మండలాల్లో నీకు దగ్గర 20,000 ఎకరాలు ఆయన రిజిస్ట్రేషన్ అక్రమంగా చేయించుకున్నాడు. ఆ ఫైళ్ళు తగలబెట్టిన దాంట్లోనే 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అంటే అగ్ని ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనగానే జనానికి అనుమానం ఏంటి, ఇది ఇన్సిడెంటలా యాక్సిడెంటలా అంటాం. ప్రమాదవశాత్తు జరిగిందా, దీని వెనక కుట్రకోణం? రీసెంట్గా కూడా మనం చూసాం తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కూడా కొన్ని వస్త్రాలు ఏవో తగలబడ్డాయి, మంటలు వచ్చాయని చెప్పి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా. అంతకుముందు తాడేపల్లి సిట్ కార్యాలయం, ఆ సిట్ కార్యాలయంలో కూడా హెరిటేజ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టారు. అదే కాదు బెజవాడ అక్కడ కూడా కాలువ, ఆ యనమల కుదురు దగ్గర బస్తాలు దస్త్రాలు ఒక కారులో తీసుకొచ్చి అక్కడ తగలబెట్టారు. అదేంటి, అదేదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేపర్లనో ఏదో అన్నారు. అంటే టీటీడీ తిరుమలలో కూడా మనం చూసాం అక్కడ ఇంజనీరింగ్ వర్క్స్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. అప్పట్లో ఏంటి దగ్గర ఒక 1,700 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్ల బడ్జెట్. అది మామూలుగా 300 కోట్లతో చేయాల్సింది 1,700 కోట్లకు పెంచేసి వర్కులు చేసుకుని పర్సంటేజీలు తీసుకున్నారని అక్కడ పేపర్లన్నీ ఫైల్స్ తగలబడ్డ నేపథ్యంలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా జనానికి అనుమానం జగన్మోహన్ రెడ్డి పైన వస్తుంది. ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి ఇలా జరుగుతుంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రధాని గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా వచ్చారు. ఏది అప్పుడు బొప్పూడి చిలకలూరిపేట బహిరంగ సభలో ఏం జరిగింది, అక్కడ ఒక్కొక్క ఎస్పీని ఒక్కొక్క ఐపీఎస్ని ఒక్కొక్క చోట ఇన్ఛార్జిగా పెట్టారు. స్టేజ్ ఇన్ఛార్జిగా ఒక ఐపీఎస్ని పెట్టారు, గ్యాలరీ ఇన్ఛార్జిగా ఒక ఐపీఎస్ని పెట్టారు. వాళ్ళందరూ వాళ్ళ కారుల్లో కూర్చుని ఏదో ఫోనులతో ఆడుకుంటున్నారని ఆయన బహిరంగ సభలో జనం అసలు కంట్రోల్ చేయలేకపోవటము, బాటిల్స్తో వాటర్ బాటిల్స్ విసురుకోవటం గందరగోళమైన పరిస్థితి. అంటే ఇది ప్రధాని మోడీ పర్యటనని అడ్డుకోవాలని చేశారా, లేకపోతే అసలు ఇప్పుడు మన దుర్గా కుమార్ గారు చెప్పినట్టుగా ఏంటి ఈ దుష్ట శక్తులు, ఈ అరాచక శక్తులు, ఈ లంపెన్ గ్యాంగ్స్ వీళ్ళు మేము ఉన్నాము, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు అని చాటుకునే ప్రయత్నమా, వాళ్ళ ఉనికి? దీన్ని ఎలా చూడాలి? ఒకవైపేమో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అసలు ప్రపంచం మొత్తం చూపు ఇవాళ అమరావతి వైపు వచ్చింది. నిన్న ప్రధాని రాబోయే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు అటు టీసీఎస్తో ఇటు ఈ ఎల్ఎన్టీ వాళ్ళతో వీళ్ళందరితో కూడా ఐబీఎంతో
3 కంపెనీలతో కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటది? క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రపంచంలో మొత్తం ఈ కంప్యూటింగ్ సెంటర్స్ 73 ఏమో ఉంటే ఇంకా అందులో కంప్లీట్ అయింది 17. దేశంలో 17 రాష్ట్రాల్లో 43 స్టేషన్స్ అభివృద్ధి అవుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఇవాళ బేస్గా అమరావతి మారుతూ క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తోంది. మొత్తం ప్రపంచం దృష్టి అమరావతి వైపు ఉంది. గతంలో జినోమ్ వ్యాలీ ఎలా అయితే హైదరాబాద్ను గేమ్ చేంజర్గా మారిందో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ ఇవాళ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అవుతుంది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే, అంతా క్వాంటమ్ కంప్యూటింగ్దే ఇక రాబోయే టెక్నాలజీ అంతా కూడా అన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా అభివృద్ధి చెందుతుంటే కంటగింప, కన్నెర్రైందా? అంటే మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెన్నుదన్నుగా నిలబడ్డాడన్న కన్నెర్ర. దీన్ని ఎలా చూడాలి? నిన్న ఆయన స్పీచ్లో కూడా అదే మాట్లాడాడు. కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మళ్ళా అమరావతి నిర్మాణానికి మేము వెన్నుదన్నుగా ఉంటామన్నారు. అమరావతి ఒక మహాశక్తి అన్నాడు ఆయన. ఒకటే మాట ఏంటి? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కాదు ఇది అధునాతన ప్రదేశ్ అన్నాడు. ఆధునిక ప్రదేశ్గా మార్చడానికి కావాల్సిన నిధులు మేమిస్తాం కేంద్రం నుంచి, లేదు వరల్డ్ బ్యాంక్ నుంచి, లేకపోతే ఏడీబీ నుంచి, లేకపోతే ఇంకా ఈ హడ్కో నుంచి ఇప్పిస్తామని ఆయన అంటుంటే వీళ్ళు సహించలేకపోతున్నారా? వీళ్ళకి కంటగింపు అయిందా, కన్నెర్రైందా? ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చారు, పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు, అమరావతిలో నిన్న 60,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు ఇవాళ ప్రజలందరూ ఇవాళ దీన్ని ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. అంటే పక్కాడు పండగ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళేంటి విధ్వంసమా, అరాచకమా? అది కనపడుతోంది మనకి. మంచి ఉంది, చెడు ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇక్కడ దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారా? ఒక యజ్ఞంలాగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంటే ఈ రాక్షస మూక ఈ విధంగా రక్తం, ఈ ఎముకలు జల్లుతున్నారా? ఇప్పుడు దీనిపైన విచారణ జరుగుతోందని చెప్పారు మీరు. ఆ విచారణలో ఏం బయటకు వస్తుందో చూడాలి. ఏది నిజంగానే ఇందులో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంటే ఇవాళ ఈ చెడ్డీ గ్యాంగు, లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్, రకరకాలుగా ఉన్నారు వీళ్ళంతా కూడా లంపెన్ గ్యాంగ్స్ అన్నమాట. గంజాయి బ్యాచ్ అని యువతని ఎలా పెడదారి పట్టిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ డ్రగ్స్కి బానిసలు చేయటం, గంజాయి అలవాటు చేయటం, అంటే ఈ రకమైనటువంటి చర్యల ద్వారా మళ్ళా వాళ్ళ పార్టీని ఇక్కడ బతికించుకునే ప్రయత్నమా? వీటన్నిటిని కూడా నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.